కుంభవృష్టి వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. తీవ్రంగా ప్రాణ ఆస్తి నష్టాలను కలిగిస్తున్నాయి. సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తున్నాయి. తాజా పరిస్థితులతో వివిధ రాష్ట్రాల్లో 28 మంది దుర్మరణం చేశారు. 45 మందికి పైగా గల్లంతయ్యారు. కొండ చర్యలు విరిగిపట్టడంతో కేదార్నాథ్ కు వెళ్లే 425 మంది ప్రయాణికులను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. వరదలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గల్లంతైన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వంతెనలు, రహదారులు, 2 జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో 5గురు మృతి చెందారు. బియాస్ నది ఉప్పొంగి అనేక చోట్ల చండీగఢ్, మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రమాదకర స్థాయిలో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా వాన దంచి కొడుతోంది. వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో వరదలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రధానంగా భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యం తాజాగా కేరళలో చూసాం. ఇటీవల విధ్వంసకరమైన ప్రకృతి విధ్వంసం ఏ విధంగా చూసాం. దాదాపు 200 మందికి పైగా కూడా మృతి చెందడం జరిగింది. ఇక తాజాగా ఉత్తరాఖండ్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా పండా డ్యాం నుంచి మొదలుకొని బియాస్ నది వరకు కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతికి పెద్ద ఎత్తున కూడా నదంతా పొంగుతూ పొర్లుతూ వస్తుంది. ప్రధానంగా శ్రీరాంపూర్లో క్లౌడ్ బరస్ట్ జరగడం జరిగింది. క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎఫెక్టెడ్ అయ్యారు. దాదాపు 25 ఇళ్లు కూడా పూర్తిగా నీటిలో గల్లంత అయిపోయాయి. 40 నుంచి 42 మంది ఇప్పటికే వరదల్లో కొట్టుకుపోయారు. వాళ్ళ ఆచూకీ కోసం అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఆర్మీ, అదేవిధంగా ఐటీబీపీ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా గత 2 రోజుల నుంచి కూడా అనేక సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈరోజు తాజాగా శ్రీరాంపూర్లో క్లౌడ్ బర్స్ట్ జరగడంతో ఒక్కసారిగా శ్రీరాంపూర్లో అనేక ఇళ్లు నీటి మట్టం అయిపోయాయి, వాషౌట్ అయిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మొత్తం నివసించే 25 ఇళ్లలో నివసించే వాళ్ళంతా కూడా 42 మందికి పైగా కూడా నీటిలో కొట్టుకుపోయారని చెప్తున్నారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియడం లేదు. ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు వరదల్లో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. ఇక పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే హిమాచల్ చీఫ్ మినిస్టర్తోని కేంద్రంలో ఉన్న జేపీ నడ్డా కావచ్చు, అదేవిధంగా కేంద్ర పెద్దలంతా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేతలంతా కూడా మాట్లాడడం జరిగింది. అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కానీ 2 రోజుల నుంచి కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం ఉత్తర భారతదేశంలోనే అనేక ప్రాంతాలలో ప్రధానంగా ఢిల్లీ చూడొచ్చు. గడిచిన 2 రోజుల నుంచి కూడా దేశ రాజధాని ఢిల్లీలో అనేక ప్రదేశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 12 మిల్లీమీటర్ల మీద సెంటీమీటర్ల వర్షంగా నమోదవుతుంటే తీవ్రత ఏ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. రాజేంద్ర నగర్ కావచ్చు, ఢిల్లీలో ఐటీఓ కావచ్చు, అనేక ప్రదేశాల్లో పెద్ద ఎత్తున కూడా నీటి వరద పెద్ద ఎత్తున వస్తుంది. ప్రధానంగా రాజేంద్ర నగర్లో ఇటీవల వరదల కారణంగా కోచింగ్ సెంటర్లో లైబ్రరీలో చదువుకున్న లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులు 3 మృతి చెందారు.
అనంతరం 2 రోజుల తర్వాత కూడా ఢిల్లీలో భారీ ఎత్తున వర్షం పడింది. ఆ వర్షాల్లో కూడా పూర్తిగా కూడా తిరిగి మరోసారి కూడా రాజనగర్ అంతా కూడా వరద నీటిలో మునిగిపోవడం జరిగింది. అటు ఎంసీడీ అధికారులు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా కురుస్తున్న వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, అనేక నాళాల నుంచి నీటు రోడ్లపైన ప్రవహిస్తుంది. ఇటీవల చూసాం, గత 2 రోజుల కిందట కూడా పార్లమెంట్ లోపలికి కూడా వాటర్ వచ్చిన సందర్భం చూసాం. ఇక హిమాచల్ ప్రదేశ్లో మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవలనే హిమాచల్ ప్రదేశ్లో పెద్ద ఎత్తున వరద తాటికి రాష్ట్రం అంతా కూడా అతలకుతలమైంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి.